ఎవరికైనా సరే, భార్యకైనా భర్తకైనా కడుపున పుట్టిన పిల్లలకైనా ఓ మంచి నవ్వు కావాలి, ఓ మంచి హగ్గు కావాలి, నేనున్నాను అనే నమ్మకం కావాలి. ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసినప్పుడే నువ్వు బాధ్యతగా ఉన్నట్టు లెక్క. ఆ నమ్మకాన్ని నువ్వు గనక క్రియేట్ చేయలేకపోతే నీ కుటుంబం స్పాయిల్ అయిపోతుంది. నీ కుటుంబ సభ్యులకి నీ మీద గౌరవం ఉండదు. నువ్వు ఒక బాధ్యతారాహిత్యంగా అయిపోతావు. సమాజంలో నీ పట్ల గౌరవం కూడా ఉండదు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో, కుటుంబ పట్ల ఎంత బాధ్యతగా ఉంటావో సమాజంలో అంతే గౌరవం ఉంటుంది. ఎప్పుడైతే విచ్చలవిడిగా తిరుగుతూ కుటుంబాన్ని పట్టించుకోకుండా, కుటుంబ సభ్యుల గురించి పట్టించుకోకుండా ఉంటావో అప్పుడే నీకు విలువనే తగ్గిపోతుంది. సొంత ఇల్లు, కారు, డబ్బు ఉన్నంత మాత్రాన గొప్పగా బ్రతుకుతున్నట్టు కాదు. వాస్తవానికి మన దగ్గర ఏమేమి ఉన్నాయన్న దానికంటే కూడా ఏమేమి లేవో దాన్ని బట్టే మెరుగైన జీవితానికి కొలమానం ఏర్పడుతుంది. అవి ఏంటి అంటే అప్పులు, వివాదాలు, అనారోగ్య సమస్యలు, మితిమీరిన కోరికలు. ఇవి లేనప్పుడే జీవితం ఆనందంగా ఉంటుంది. అన్నిసార్లు జీవితం పొందటంలోనే కాదు, కొన్నిసార్లు వదిలేయటంలో కూడా సంతృప్తి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆడదాని ఉసురు అన్నిటికంటే ప్రమాదకరం. బాగా గుర్తుపెట్టుకో బ్రదర్. మంచో చెడో ఆడదాని కన్నిటికి కారణం కాకు. ఆ పాపం నీకు పాశమై జీవితాంతం నీ వెంట పడుతుంది. ఆ కర్మని అనుభవించేలా చేస్తుంది. ఆడవాళ్ళ వల్ల రాజ్యాలే కూలిపోయాయి అంటారు. అది చాలా తప్పు. ఆడదాని చేత కన్నీరు పెట్టించడం వల్లే రాజ్యాలు సర్వనాశనం అయిపోయాయి. నువ్వు నేనంతా కేవలం మనుషులం. అందుకే ఆడవాళ్ళ కన్నిటికి కారణం కాకండి. మొగుడు మాట వింటలేదని, అత్తామామలు వేధిస్తున్నారని, ఆడపడుసు పెత్తనం ఎక్కువైంది అని అలిగి అమ్మగారింటికి వెళ్ళిన ఆడవాళ్ళందరికీ నాదొక విన్నపం. మీరు భార్యాభర్తలుగా ఉన్నప్పుడు కలిసి ఉండడమా విడిపోవడమా అనేది మీ ఇష్టం కావచ్చేమో కానీ తల్లిదండ్రులు అయిన తర్వాత మాత్రం అది మీ ఇష్టం కాదు. ఎందుకు అంటే ఏ పాపం తెలియని పిల్లలు మీ దగ్గర ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు మీ మీద ఆధారపడి ఉంది. కాస్త సహనంగా ఉంటే పరిస్థితులన్నీ మెరుగుపడతాయి. అంతేగాని చిన్న చిన్న గొడవలకి విడిపోతే కోల్పోయేది మీ జీవితం మాత్రమే. ఒక్క మాట చెప్పనా, ఒక్క ఛాన్స్ ఇవ్వాల్సింది ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వాళ్ళకో, ఫేస్బుక్లో పరిచయమైన వాళ్ళకో కాదు, నీ భర్తకిచ్చి చూడు. ఏమో మారితే నీ జీవితం బాగుంటుంది, నీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఈ వారంలో నేను ఒక 45 ఫ్యామిలీస్ని కౌన్సిలింగ్ చేశాను. ఆ 45 ఫ్యామిలీస్లో ఎక్కువ మంది భర్తలు వచ్చి, సార్ మా భార్య అలిగి ఇంటికి పోయింది, పుట్టింటి దగ్గర నుంచి రావటం లేదు, ఎలాగైనా పెద్ద మనుషులతోనైనా వెళ్ళి తీసుకొని రావాలి అని ఎంతో బాధగా ఇబ్బంది పడుతూ చెప్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ నేను చెప్పేది ఒక్కటే ఒక మాట, భార్య మన దగ్గర ఉన్నప్పుడే జాగ్రత్తగా చూసుకోండి. మీ టెన్షన్లన్నీ తీసుకెళ్ళి ఆవిడ మీద పెట్టి చిన్న చిన్న విషయాలకి చిరాకుతో గొడవ పడుతూ భార్య మీద చేయి చేసుకోకండి. ఎందుకు అంటే మనిషి ఉన్నప్పుడే వాళ్ళ విలువ తెలుసుకోవాలి. వెళ్ళిన తర్వాత, వాళ్ళ మనసు విరిగిన తర్వాత మీరు ఎంత బాధపడ్డా, ఎంత ప్రాధేయపడ్డా తిరిగి రావడానికి అవి వస్తువులు కాదు. వాళ్ళకి మనసు అంటూ ఒకటి ఉంటుంది. దాన్ని మీరు గౌరవించండి, ప్రేమించండి, అభిమానించండి. అప్పుడే మీ భార్య మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి పోదు. మనల్ని వద్దు అని దూరం పెట్టే వాళ్ళని మనం కూడా వాళ్ళకు దూరంగా ఉండడమే చాలా మంచిది. మన జీవితంలో మనశ్శాంతిగా ఉండాలి అంటే కొన్నిటిని ఎక్కువగా తెలుసుకోకపోవడమే మంచిది. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా సొంతం అనుకోకుండా ఉంటేనే మనం మనశ్శాంతిగా ఉంటాం. ఒక్క మాట చెప్పనా, వాళ్ళు నీ మేలు కోరేవారు అయితే, నిన్ను అభిమానించే వాళ్ళే అయితే నువ్వు ఎంత దూరానున్నా నీ గురించి వస్తారు. అంతేగాని నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నేను బిజీగా ఉన్నాను, నాకు టైం లేదు అని కొంటె సాకులేమీ చెప్పరు. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము.
మన వాళ్ళే కదా అని అతిగా నమ్మితే జీవితంలో మోసం రుచి చూపించి కోలుకోలేని దెబ్బతీస్తారు. నువ్వు చేసే చిన్న పొరపాటు వల్ల, అతి నమ్మకం వల్ల నువ్వు, నీ కుటుంబం బజారు పాలవుతావు. అందుకే ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకో, నీ కుటుంబం బాగుండాలన్నా, నువ్వు బాగుండాలన్నా అతి మంచితనం, అతిగా నమ్మటం వదిలి, అప్పుడే అంతా బాగుంటుంది. మనం ఒక మనిషికి అడిక్ట్ అవుతాం. ఆ మనిషితో చాట్ చేయకపోయినా, మాట్లాడకపోయినా మనకి ఒక నరకంలా ఉంటుంది. ఇదంతా వాళ్ళకి తెలిసినా వాళ్ళు మాత్రం చాలా లైట్గా తీసుకుంటారు. ఆ మనిషి నీతో మాట్లాడాలని ఉంటే ఏ పరిస్థితుల్లో ఉన్నా నీతో మాట్లాడతాడు. అతను నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు అంటే దాని అర్థం నీ మీద ఇంట్రెస్ట్ లేదు అని. అలాంటి వాళ్ళని ఎప్పుడూ కూడా నాతో మాట్లాడు, నాతో స్నేహం చెయ్యి, నాతో బాగుండు అని ఎప్పుడూ 1000 కళ్ళతో ఎదురు చూడకండి. ఎందుకంటే అలాంటి వాళ్ళని మీరు ఎంత కన్విన్స్ చేసినా వారు మారలు సరికాదు కదా, నిన్ను చులకనగా చేస్తారు. ఈ రోజుల్లో మనం ఎవరి మీద ఎక్కువగా పిచ్చి ప్రేమ, అభిమానాన్ని పెంచుకోకూడదు. ఎందుకంటే మనం చూపించే ప్రేమ, అభిమానం, ఆప్యాయత, చెప్పే జాగ్రత్తలు వాళ్ళకి ఒక బోరింగ్లా అనిపిస్తాయి, ఒక పిచ్చిలా అనిపిస్తాయి. ఒక్కోసారి అనుమానం మనుషులా కనిపిస్తాం వాళ్ళకి. అంతేకాకుండా వాళ్ళు మనల్ని కేర్ చేయరు, మనం చెప్పేవి వినరు, ప్రతి దాంట్లోనూ మన మీద అశ్రద్ధే వహిస్తారు. ఇలా మనం చెప్పిన ప్రతిసారి వాళ్ళు మనల్ని అనుమానంగానే చూస్తారు. ఈ రోజుల్లో కేరింగ్ కూడా బోరింగ్లా ఉంది. మన ప్రేమలు కూడా ఒక అనుమానంలా తయారయ్యాయి. ప్రతిదానికి వాళ్ళకి కావాల్సిందల్లా మితిమీరిన స్వేచ్ఛ, స్వాతంత్రం. ఈ పేరులతో చెప్పి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటున్నారు. రేపేదైనా జరిగితే వాళ్ళ భవిష్యత్తు దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో మనం చెప్తాం, కానీ వాళ్ళు మాత్రం విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. ఇది ఎప్పటికీ కరెక్ట్ కాదు. ముసలికి నాలుక ఉండదు, తాబేలుకి వెంట్రుకలు ఉండవు, చేపలకి జీర్ణశక్తి ఉండదు, పాముకి చెవులు ఉండవు. ఇవన్నీ ఉన్న మనుషులకి మానవత్వం అనేది కరువైపోతుంది. ఎవరు ఎలా పోతే నాకేంటి, నేను మాత్రం బాగుండాలి, ఎక్కడికి వెళ్ళినా నేను బాగుండాలి, నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి అనుకుంటాడు. కానీ 10 మంది బాగుండాలి, వాళ్ళందరూ నాతో పాటు, నేను వాళ్ళతో పాటు కలిసిమెలిసి ఉండాలనే తత్వం లేకుండా పోతుంది మనుషులకి. జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే 5 నియమాలు పాటించండి. మొదటిది, ఎవరిని ద్వేషించకండి. రెండవది, వేరే వారితో మిమ్మల్ని పోల్చుకోకండి. మూడవది, ఇతరులకు సహాయం చేసి వాళ్ళ నుంచి తిరిగి ఆశించకండి. నాలుగవది, గతం గురించి, భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించకండి. ఐదవది చాలా ముఖ్యమైనది ఏంటి అంటే, జీవితంలో ఏది శాశ్వతం కాదు అని తెలుసుకోండి. ఈ 5 నియమాలు కనుక మీరు పాటిస్తే జీవితంలో ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉండగలుగుతారు. జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకో బ్రదర్, పరిగెత్తాలి అంటే తరుముతూ పరిగెత్తు. నిలబడాలి అంటే ఎవరినైనా సరే ఎదురించి నిలబడు. అలా చేయని పక్షాన ప్రతి అడ్డగాడిదకి సమాధానం చెప్పుకుంటూ ఉండాల్సి వస్తుంది. చూడు బ్రదర్, ఇది నీ జీవితం. నువ్వు బాగుండాలి అంటే ధైర్యంగా 4 అడుగులు ముందుకు వెయ్యాలి. అంతేగాని వాళ్ళేమంటారో, వీళ్ళేమంటారో అని నువ్వు ఇక్కడే ఉంటే నువ్వు బాగో సరికదు కదా, నీ కుటుంబం రోడ్డు మీద పడుతుంది. ఆపదలో ఉన్నా అని చెప్పే ప్రతి మనిషికి సహాయం చేయకు. ఎందుకంటే అమాయకంగా నటించే కొన్ని కుక్కలు నీ సాయంతో బలం పొంది నిన్నే కరవాలని చూస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండు. అంతేకాకుండా ఆవగింజంత సహాయం చేసినా ఆకాశం అంత చెప్పుకునే వాళ్ళకు మాత్రమే సహాయం చేయి. అంటే వాళ్ళు పొగిడితే నీకేదో వస్తుంది అని కాదు. కృతజ్ఞతాభావం ఉన్న వాళ్ళకి సహాయం చేస్తే నీకు మంచిది, సహాయం పొందినవాడు ప్రయోజకరంగా ఉంటాడు. అది ఒక్కటి గుర్తుపెట్టుకో.